హాయ్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం చేసేది అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ చాప్టర్ నెంబర్ 12 10th క్లాస్ పిల్లలకి చాప్టర్ నెంబర్ 12 ఇది. దీనిలో అయితే ఫస్ట్ ఎక్సర్సైజ్ అంటే 12.1 నుంచి 8th క్వశ్చన్ అనేది చేస్తున్నాం మనం. ఒకసారి క్వశ్చన్ అయితే చూడండి పిల్లలు. రైట్, ఏ బోట్ హ్యాస్ టు క్రాస్ ఏ రివర్. ఒక బోట్ ఉంది, ఓకే. రివర్, ఫస్ట్ రివర్ అన్నాడు కదా, రివర్ని డ్రా చేద్దాం. ఓకే, ఏ బోట్ అనేది క్రాస్ చేస్తుంది, making an angle of 60 degrees with the bank of the river due to the stream of the river and travels a distance of 600 meters to reach the another side of the river. What is the width of the river? Okay, ఈ రివర్ విత్ ఈ రివర్ విత్ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఈ రివర్ విత్ అనేది ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇది డైరెక్ట్గా ఇలానే క్రాస్ చేసేస్తుందేమో, ఇదే 600 మీటర్స్ ఏమో కదా. కాదు, క్రాస్ చేస్తున్నప్పుడు ఏమి ఇచ్చాడు చూడండి ఒకసారి. డ్యూ టు ద స్ట్రీమ్ ఆఫ్ ది రివర్ అండ్ ట్రావెల్స్ 600 మీటర్స్. యాంగిల్ ఎంత అన్నాడు? 60 డిగ్రీస్ అన్నాడు. 60 డిగ్రీస్ యాంగిల్తో అది క్రాస్ చేసింది, అంటే అది ఇలా క్రాస్ చేసింది. ఆ బోట్ అనేది రివర్ని ఇలా క్రాస్ చేసింది. అదెంత? 600 మీటర్స్. యాంగిల్ ఎంత ఇచ్చాడు? 60 డిగ్రీస్ ఇచ్చాడు. ఇప్పుడు మనం ఇది అనేది హైట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మనకి ఈ ట్రయాంగిల్ ప్రకారం హైటు, అది రివర్ విత్, అది ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, చేద్దాం. చూడండి పిల్లలు, ఫస్ట్ నీట్గా డయాగ్రామ్ డ్రా చేసుకున్నాము. ఏబి, ఇది రివర్ యొక్క విత్ అనమాట. అయితే బోట్ ఏం చేసింది? ఇప్పుడు ఏ బోట్ అయినా ఇలా స్ట్రైట్గా క్రాస్ చేయదు కదా. మనమే ఉన్నాం, స్కూటీ వేసుకెళ్తాం, రోడ్ క్రాస్ చేయాలంటే స్ట్రైట్గా వెళ్తామా? ఫస్ట్ ఇటు వచ్చేసి ఇలా వెళ్ళిపోమా? అలానే రివర్ కూడా ఇలా క్రాస్గా అనేది క్రాస్ చేసింది రోడ్ని, అదే రివర్ని క్రాస్ చేసింది. అది ఎంత? 60 డిగ్రీస్ యాంగిల్తో క్రాస్ చేసింది. ఈ డిస్టెన్స్ 600 మీటర్స్. అయితే విత్ ఆఫ్ ది రివర్ ఫైండ్ అవుట్ చేయాలి కదా మనం. ఏబి ఈక్వల్ టు మనకు తెలియదు, సో x మీటర్స్. బీసీ ఈక్వల్ టు 600 మీటర్స్ ఎంతో మెన్షన్ చేశాడు. అండ్ యాంగిల్ ఆఫ్ ఎవల్యూషన్ 60 డిగ్రీస్. రైట్, చూడండి పిల్లలు, లెట్ ద విత్ ఆఫ్ ది రివర్ ఏబి ఈక్వల్ టు x మీటర్స్. నీట్గా ప్రజెంట్ చేయండి డేటాని. బోట్ హ్యాస్ ట్రావెల్ డిస్టెన్స్ 600 మీటర్స్. బోట్ ట్రావెల్ డిస్టెన్స్ ఎంత? 600 మీటర్స్. బీటీ ఈక్వల్ టు 600. యాంగిల్ సి ఎంత? 60 డిగ్రీస్. ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ సైన్ 60. సైన్ ఎందుకు తీసుకున్నారు మేడం? నాకు కావాల్సింది హైట్, హైపోటెనస్ ఉంది, సో ఐ చూస్ సైన్. రైట్, అర్థమైందా పిల్లలు? నేను ప్రతి క్లాసులో నేను ఎందుకు ఆ తీటా తీసుకున్నది అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు నేను చెప్పకముందే అక్కడ ఏ తీటా తీసుకోవాలి అన్నది మీకు ఈ పాటికి ఐడియా వచ్చేసి ఉండాలి. రైట్, అండర్స్టూడ్. చూడండి, సైన్ 60 వాల్యూ ఎంత? √3/2. ఆపోజిట్ సైడ్ ఎంత? ఎక్స్. అండ్ అలాగే ఎడ్జసెంట్ సైడ్ 600. ఓకే, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 2 × x ఈక్వల్ టు 600 × √3. x ఈక్వల్ టు √3 × 600/2. 2 అనేది 600ని 300 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. x ఈక్వల్ టు √3 × 300. దేర్ఫోర్ ద విత్ ఆఫ్ ది రివర్ ఈక్వల్ టు 300 × √3 మీటర్స్. ఒకవేళ ఇంకా మనకి సింప్లిఫై చేయమని ఇస్తే √3 వాల్యూ ఎంతో తెలుసు కదా, 1.732. ఆ వాల్యూ వేసుకుని మల్టిప్లికేషన్ అయితే చేయాలి. ఇలా చేసిన ఫుల్ మార్క్స్ అనేవి పడతాయి. రైట్, అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి పిల్లలు. రైట్, చలో 9th క్వశ్చన్ అయితే చూసేద్దాం. చూడండి పిల్లలు. ఎన్ అబ్జర్వర్ ఆఫ్ హైట్ 1.8 మీటర్స్. నుంచున్నావు, నీ హైట్ ఎంత? 1.8 మీటర్స్ అంట. నీ హైట్ ఎంత? 1.8 మీటర్స్. అవే ఫ్రమ్ ఏ పామ్ ట్రీ. నీకు కొంచెం దూరంలో ఒక పామ్ ట్రీ ఉంది. ఈ దూరం ఎంత ఇచ్చాడు? 13.2 మీటర్స్ ఇచ్చాడు. ఈ డిస్టెన్స్ ఎంత? 13.2 మీటర్స్. ఇక్కడ ఎక్కడో దూరంగా ఒక పామ్ ట్రీ అనేది ఉంది. అయితే దీన్ని ద యాంగిల్ ఆఫ్ ఎవల్యూషన్ ఆఫ్ టాప్ ఆఫ్ ది ట్రీ ఫ్రమ్ హిజ్ హైస్. అంటే ఇక్కడ నువ్వు చూస్తున్నావు కదా, నీ ఐస్ దగ్గర నుంచి దీనికి యాంగిల్ ఎంత అన్నాడు? 45 డిగ్రీస్ అన్నాడు. రైట్, అయితే వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ది పామ్ ట్రీ, హైట్ ఆఫ్ ది పామ్ ట్రీ. ఈ హైట్ అనేది ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇక్కడ మనకి థీటా తెలుసు, అలాగే ఎడ్జసెంట్ సైడ్ తెలుసు. ఇది ఎలా తెలుసు మేడం? మనకి ఇప్పుడు గీసేసాం కదా మనం. అంటే ఇది ఒక రెక్టాంగిల్, సో ఇది 1.8 అయితే ఇదంతా 1.8. ఇది 13.2 అంటే ఇదంతా 13.2. ఆన్సర్ అయితే చేద్దాం. చూసినా ఒకసారి. రైట్, ఇది నువ్వు ఏబీ, నీ హైట్ ఎంత? 1.8 మీటర్స్. ఇది నీకు పామ్ ట్రీకి మధ్య ఉన్న డిస్టెన్స్ ఎంత? 13.2 మీటర్స్. ఇది పామ్ ట్రీ హైట్ ఎంతో తెలియదు. బట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది ఒక రెక్టాంగిల్ కదా, ఇది 1.8 అయితే ఇది 1.8, ఇది 13.2 అయితే ఇది 13.2. రైట్, రెక్టాంగిల్లో అంతే కదా, 2 లెంత్లో 2 విత్తులు సేమ్ ఉంటాయి. రైట్, ఇది ఎంతో మనకి తెలీదు, x మీటర్స్. మనకు ఒకటి కావాలి, ఏం కావాలి? హైట్ ఆఫ్ ది పామ్ ట్రీ కావాలి. సో మనకి 1.8 + x ఈక్వల్ టు హైట్ ఆఫ్ ది పామ్ ట్రీ. రైట్, డయాగ్రామ్ నీట్గా అర్థమైంది కదా చిన్న. ఇప్పుడు ఆన్సర్ అయితే చేద్దాం. చూడండి,
height of the man equal to AB equal to 1.8 meters. Distance between man and the palm tree equal to 13.2 meters. Okay, done. Next, angle of evolution, angle D equal to 45 degrees. అది కూడా రైట్. క్లియర్లీ ఏబిఈసి ఈజ్ ఏ రెక్టాంగిల్, అది ఒక రెక్టాంగిల్ క్లియర్గా కనిపిస్తుంది మనకి. సో ఏబి ఈక్వల్ టు ఈసీ ఈక్వల్ టు 1.8 మీటర్స్, ఏసీ ఈక్వల్ టు బిఈ ఈక్వల్ టు 13.2 మీటర్స్. రైట్, అర్థమైంది కదా. ఇన్ ట్రయాంగిల్ డిబిఈ tan 45 degrees. ఇప్పుడు tan θ ఎందుకు తీసుకున్నాం మీరు చెప్పాలి. ఇప్పుడు నాకు కావాల్సింది ఆపోజిట్ సైడ్, నా దగ్గర ఉన్నది అడ్జసెంట్ సైడ్ అండ్ ఆల్సో తీటా. tan theta ఫార్ములా ఏంటి? ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో ఐ టేక్ tan theta. tan 45 is equal to DE by BE. tan 45 ఎంత పిల్లలు? 1. DE equal to x, BE equal to 13.2, x equal to 13.2. బట్ మనకు కావాల్సింది ఓన్లీ ఎక్సేనా? ఓన్లీ ఎక్సే కావాలా మనకి? కాదు కదా. దీన్ని యాడ్ చేస్తే కదా పామ్ ట్రీ ఎంతో హైట్ వస్తుంది. సో సిడి ఈక్వల్ టు ఈడి, ఈసీ ప్లస్ డిఈ ఈక్వల్ 13.2 ప్లస్ 1.8. రెండింటిని యాడ్ చేయండి. 13.2, 1.8, 15.0. డెసిమల్ తర్వాత జీరోకి వాల్యూ లేదు కాబట్టి 15 మీటర్స్. రైట్, అర్థమైందా? ఇదే ఎక్సర్సైజ్లో ఇంకొక సమ్ అవుతుంది, అది కూడా చేసేస్తే ఈ ఎక్సర్సైజ్ అనేది మనకి కంప్లీట్ అయిపోతుంది. అది కూడా చేద్దాం. చూడండి పిల్లలు, ఇప్పుడు చూడండి పిల్లలు, దిస్ ఈస్ ద లాస్ట్ సమ్ ఇన్ దిస్ ఎక్సర్సైజ్. ఇన్ ద అడ్జసెంట్ ఫిగర్, ఈ ఫిగర్ అయితే ఒకసారి చూసి ఏసీ ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్, ఏబీ ఈక్వల్ టు 5 అండ్ యాంగిల్ బిఏసీ ఈక్వల్ టు 30 degrees. అంటే ఏ దగ్గర యాంగిల్ ఉంది? ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్. ఓకే, డన్. రెండు సైడ్లు ఇచ్చాడు, ఒక తీటా ఇచ్చాడు, ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇదేంటబ్బా, ఏరియా ఫార్ములా ఏంటి అసలు? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. బేస్ తెలుసు, హైట్ తెలియదు. ఇప్పుడు ఏం చేద్దాం? ఇక్కడ ఒక లైన్ని మనం డ్రా చేసుకుందాం. డ్రా చేసుకుంటే దిస్ ఈజ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది అండ్ ఆల్సో ఈ పాయింట్ డి అనుకుందాం. రైట్, అర్థమైందా? ఇప్పుడు మనకి హైట్ కావాలి. హైట్ అంటే ఏంటి? ఇక్కడ ఆపోజిట్ సైడ్ తీటా ఉంది, తీటా ఉంది, ఆపోజిట్ సైడ్ కావాలి, అడ్జసెంట్ సైడ్ ఉంది అండ్ ఆల్సో హైపోటెన్యూస్ కూడా ఉంది. ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి పిల్లలు, గివెన్ ఏసీ ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్, ఏబీ ఈక్వల్ టు 5, యాంగిల్ ఏ ఈక్వల్ టు 30. డ్రా ఏ లైన్ బీడీ పర్పెండిక్యులర్ ఏసీ. బీడీ అనే ఒక లైన్ని ఏసీకి పర్పెండిక్యులర్గా గీసాను. ఇన్ ట్రయాంగిల్ ఏడీబీ సైన్ 30 ఈక్వల్ టు థీటా సైన్ 30 ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ ఎంతో తెలియదు కదా మనకి, బీడీ. హైపోటెన్యూస్ ఎంత? 5. సైన్ 30 వాల్యూ 1/2 ఈక్వల్ టు బీడీ బై 5. క్రాస్ మల్టిప్లికేషన్, బీడీ ఈక్వల్ టు 5/2, బీడీ ఈక్వల్ టు 2.5 సెంటీమీటర్స్. నౌ ఏరియా. ఏరియా ఫార్ములా ఏంటి? ట్రయాంగిల్ ఏబీసీ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. హాఫ్ ఇంటూ బేస్ ఎంత? ఏసీ అండ్ ఆల్సో హైట్ ఎంత? బీడీ. ఏసీ వాల్యూ ఎంత? 6 meters. బీడీ ఎంత? 2.5. హాఫ్ ఇంటూ 6 ఇంటూ 2.5. 2 6ని 3 times, 3 ఇంటూ 2.5. 3 2.5 7.5 సెంటీమీటర్ స్క్వేర్. ఎందుకు చెప్పాలి పిల్లలు? ఏరియాకి స్క్వేర్ యూనిట్స్ ఏంటి? యూనిట్స్, స్క్వేర్ యూనిట్స్, చదరపు అడుగులు అంటారు కదా. లైక్, అర్థమైందా? రైట్ పిల్లలు, మీకు కనుక ఈ వీడియో హెల్ప్ అయింది, ఈ వీడియో నుంచి ఎంతో కొంత నేర్చుకున్నాను అనుకుంటే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.